దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కుటుంబాన్ని గురించి ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము. కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర, అలాగే తల్లి యొక్క పాత్ర, కుటుంబంలో భర్త ఎలాంటి పాత్రను పోషించాలి, భార్య ఎలాంటి పాత్రను పోషించాలి, అనేక విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు కుటుంబ వ్యవస్థను దేవుడు నిర్మించుటలో మానవ జీవిత పరమార్థాన్ని గురించి అనేక విషయాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు? దేవుడిచ్చిన ఈ జీవిత కాలములో మనము కలిగినటువంటి కుటుంబముగా దేవుడు నిన్ను నన్ను కుటుంబ వ్యవస్థలో దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కుటుంబముగా, మంచి పిల్లలుగా, మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో అనేక బంధాలు, అనేక బాంధవ్యాలు మనము కలిగి కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో మనము ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు, ఒంటరిగా మనము ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒంటరితనం అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, భర్త మనల్ని విడిచి శాశ్వతంగా ఒకవేళ వెళ్ళిపోతే, లేకపోతే కొన్ని రకాల పరిస్థితులను బట్టి మనల్ని విడిచి వెళ్ళిపోతే ఆ ఒంటరితనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే పురుషుల విషయంలో కూడా భార్య విడిచి వెళ్ళిపోతే ఆ ఒంటరితనాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. మానవ జీవితంలో ఒంటరి జీవితం అనేది, ఒంటరితనం అనేది ఎంతో శాపగ్రస్తమైనది అని చాలామంది అంటూ ఉంటారు కదా. ఒంటరి బ్రతకూడదు, ఒంటరిగా జీవించడం అనేది ఎంతో బాధకరమైన విషయముగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒంటరితనం అంటే ఒకవేళ భర్త లేకపోయినా, మగవాళ్ళకి భార్య లేకపోయినా, ఆ ఒంటరి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అనేక రకాలుగా దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒంటరితనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒంటరితనము యొక్క వేదన, ఒంటరితనము యొక్క బాధ వర్ణాతీతం అండి. ఒంటరిగా జీవించడం చాలా కష్టమైన విషయం అండి అంటారా? చెప్పాలి, అంటాం కదా, అంటాము. కానీ ఒంటరితనము అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, భర్త మనల్ని విడిచి వెళ్ళిపోతే, భార్య మనల్ని విడిచి వెళ్ళిపోతే, తండ్రి మనల్ని విడిచి వెళ్ళిపోతే, తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోతే, కుటుంబం మనల్ని విడిచి వెళ్ళిపోతే, ఒకవేళ ఒంటరి స్త్రీగా లేకపోతే ఒంటరి పురుషునిగా జీవించడం అనేది బహు కష్టతరముగా కనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. సహజంగా ఆడవాళ్ళు ఒంటరిగా బ్రతకగలరు, కానీ మగవాడు ఒంటరిగా చెప్పండి బ్రతకడం చాలా కష్టమండి అంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకుని బ్రతకగలరు, కానీ మగవాళ్ళు ఏ పనులు చేసుకుని బ్రతకలేరు అని చాలామంది అంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఈ ఆధునిక సమాజాన్ని మనము చూసినప్పుడు, ఆధునిక యుగము ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒంటరిగా బ్రతకడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారట. ఎలా బ్రతకడానికి? ఒంటరిగా బ్రతకడానికి, ఒంటరి జీవితం జీవించడానికే ఇష్టపడుతూ ఉన్నారట. ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేశారు యూత్ మీద. ఆ యూత్ మీద సర్వే చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అమ్మ పెళ్ళి గురించి ఎప్పుడు మాట్లాడినా ఒంటరిగా ఉండడమే చాలా బాగుంది, ఒంటరిలో జీవితం చాలా బాగుంది అన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారట. పెళ్లి చేసుకుంటారు అన్నవాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారట. దానికి అనేక కారణాలు వాళ్ళు చెప్పారు. దాదాపుగా 2000 మంది మీద సర్వే చేసినప్పుడు ఆ 2000 మందిలో
ఎక్కువ శాతము ఒంటరిగా బ్రతకడానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు అని ఆ సర్వే చెబుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, కుటుంబములో ఒంటరిగా బ్రతకడం అనేది దీవెనకరమా శాపగ్రస్తమా అని ఎవరైనా మనం అడిగితే లోకం అంటది ఒంటరి జీవితం అనేది శాపగ్రస్తమైన జీవితమేనండి. ఒంటరి బ్రతుకు ఉండకూడదు. కుటుంబం అనేది చాలా అవసరము, కుటుంబంతో కలిసి మాత్రమే బ్రతకాలి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినప్పుడు జీవితం యొక్క అంతిమ లక్ష్యము, జీవితం యొక్క అంతిమ లక్ష్యం అంటే మానవ జీవితంలో చివరి లక్ష్యము, ఫైనల్ గోల్ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? జీవితం యొక్క అంతిమ లక్ష్యము పెళ్లి చేసుకోవడమా? జీవితం యొక్క అంతిమ లక్ష్యము కుటుంబాన్ని కలిగి ఉండడమా? చెప్పాలి. జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? జీవితం యొక్క అంతిమ లక్ష్యం జాగ్రత్త మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ని మనం పరిశీలన చేసినప్పుడు జీవితం యొక్క అంతిమ లక్ష్యము వివాహము లేకపోతే పెళ్ళి అని బైబిల్లో ఎక్కడా రికార్డు లేదు. దేవుని బిడ్డలారా, జీవితం యొక్క అంతిమ లక్ష్యము వేరు, వివాహము వేరు, కుటుంబము వేరు. జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒంటరిగా ఉండి ఒంటరిగా బ్రతికి అద్భుతమైన జీవితాన్ని జీవించి బైబిల్ చరిత్రలో గొప్పవారిగా నిలబడినటువంటి వ్యక్తులు ఒంటరిగా బ్రతికిన వాళ్ళు ఎందరో చెప్పండి ఉన్నారు. ఎక్కడ? బైబిల్ చరిత్రలో. బైబిల్ చరిత్రలో ఒంటరిగా ఎవరు లేని వ్యక్తులుగా, ఒంటరిగా ఉన్న వాళ్ళ సహజంగా మనం ఏమంటామంటే ఎవరూ లేని వారిని కాబట్టి ఏమంటాం మనం ఆర్పన్ అనే పదం వాడతాం. అదే సహజం కదా, ఒంటరి వాళ్ళు. దాంతో వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు అయితే ఆర్పన్స్ అంటారు, పెద్దోళ్ళు అయితే ఏమంటారు? మేడం గారు, పెద్దోళ్ళుగా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమైనా అంటారా? దానికి ఏదైనా పదం ఉందో లేదో ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ ఒంటరి జీవితాన్ని గురించి ఈరోజు మనం కొంచెం ఆలోచన చేయాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో లేకపోతే మన యొక్క స్వయంకృత అపరాధాన్ని బట్టో లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతాం. ఎలా మిగిలిపోతాం? ఒంటరి వారిగా మిగిలిపోతాం. దేవుళ్ళ ఆ ఒంటరి తనములో నాకు కుటుంబం లేదు, బంధువులు లేరు, భర్త లేడు, భార్య లేదు, ఈ ఒంటరి బ్రతుకు చాలా శాపగ్రస్తమైంది అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే దేవుని బిడ్డలారా, ఈ ఒంటరిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు? ఎందుకు మనము ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాము? ఈ ఒంటరి జీవితం యొక్క పరమార్థం ఏమిటి? కుటుంబ వ్యవస్థ ఉంటేనే జీవితం గొప్పదా? కుటుంబ వ్యవస్థ కాకుండా ఒంటరిగా ఉంటే ఆ జీవితం గొప్పది కాదా అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఒంటరి జీవితాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఎవరు చెప్పాలి? మాట్లాడలేదండి ఎవరు? దేవుడే కదా. ఈ ఒంటరి జీవితాన్ని ఎవరిచ్చింది? మనం కాదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి వాళ్ళము కావచ్చేమో, కానీ ఒంటరిగా జీవిస్తూ ఉండగా ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు దేవాతి దేవుడు. దేవుడు మన జీవితాన్ని గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో కొన్ని మాటలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఒంటరిగా ఉన్నాను నేను అని అనుకుంటూ ఉన్నావా మీ రాత్రి? ఒంటరిగా నేను ఒంటరి వాడినే, నాకెవరూ లేరు అని మనం అనుకుంటూ ఉంటే ఆ ఒంటరి జీవితాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో, లేఖనం ఏమని మాట్లాడుతూ ఉందో కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాము. 121వ కీర్తన 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట, నిరంతరము ఏమన్నాడు? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు
యెహోవా ఏమన్నాడు? నిన్ను అంటే ఏకవచనం బహువచనం అది చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. ఏకవచనం నిన్ను అంటే అక్కడ ఆ స్థానంలో నిన్ను నన్ను పెంచుకోవాలి. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నువ్వు ఒంటరివి కావు, నిన్ను కాపాడువాడు దేవాతి దేవుడు. అంటే ఎంత భద్రత మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఒంటరిగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఒంటరిగా బ్రతుకుతా ఉన్నావు, ఒంటరిగా జీవిస్తూ ఉన్నావు, ఎవరూ లేరనుకుంటూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని నీతో నేను ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడో. దేవుడు ఆయన ఆ మాట తప్పడానికి ఆయన మనుష్యుడు కాడు. దేవుని బిడ్డలారా, భర్త మధ్యలో విడిచిపెట్టి మనల్ని వెళ్ళిపోయాడేమో, ఆయన సమయం అయిపోయింది, ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. భార్య ఒకవేళ మనల్ని విడిచి వెళ్ళిపోయిందేమో, ఆయన సమయం అయిపోయింది, ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. కుటుంబం మనల్ని విడిచి వెళ్ళిపోయిందేమో, ఒంటరిగా మనం ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు ఒంటరివి కావు, నేను నీ రాకపోకలకు తోడుగా ఉన్నాను. ప్రతి ప్రయాణములో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే మానవ జీవితంలో ఒంటరిగా ఉన్న నా పట్ల ఆయన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, ఆయన మనకు ఎలాగున్నాడట? తోడుగా. ఎంత గొప్ప దేవుడో. ఇంకా మనం ముందుకు వెళితే నా గురించి దేవానికి ఏం తెలుసు అని అడిగితే 40వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 40వ కీర్తనలో దేవుని బిడ్డలారా ఎలాగా ఈ జీవితాన్ని మనము కొనసాగించాలి, ఈ మానవ జీవితము ఒంటరి జీవితము ఎలాంటిదో అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. చూద్దామా? 40వ కీర్తన తీసారా? 8వ వచనం చదువుదాం. 8వ వచనం అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు. మనం అనవలసిన మాట. ప్రతి మనిషి ఏమన్నా తెలుసా? నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము. ఒకవేళ నేను ఒంటరిగా బ్రతకమంటున్నావా, ఎవరు లేని వారిగా బ్రతకమంటున్నావా, ఆ మాట ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, నువ్వు ఒంటరిగానే బ్రతుకని, వెంటనే మనం అనాలంట, దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు చెప్పండి సంతోషము. ఒంటరితనంలో కూడా నువ్వు సంతోషాన్ని వెతకాలి, ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో దేవుని బిడ్డలారా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, బిడ్డలున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీ సంతోషం. నీ సంతోషాన్ని నువ్వు ఎందులో వెతకాలి? నీ సంతోషాన్ని దేనిలో వెతకాలి? మనం సంతోషాన్ని వెతుకుతాం. పిల్లల్లో నలుగురు చిల్లో బొల్లో ఉంటే చాలా బాగుంటుందండి, నా భర్త నాతో ఉంటే చాలా బాగుంటుందండి, నా భార్య నాతో ఉంటే చాలా బాగుంటుందండి, ఇంట్లో సంతోషం అండి, అందరూ ఉంటే చాలా సంతోషం అండి, అందరితో ఉంటే చాలా సంతోషం అండి అని అందరిలో సంతోషాన్ని వెతికేవాడు నిజమైన క్రైస్తవుడు కాడు. దేవా నేను ఒంటరిగా ఉండడం నీ చిత్తమేమో నాయన, నీ చిత్తాన్ని నెరవేర్చడమే నా సంతోషం. నా సంతోషం ఎందులో ఉందో తెలుసా? నేను ఒంటరిగా బ్రతకడంలో సంతోషం ఉంది. నిన్ను సంతోష పెట్టడానికి ఈ భూమి మీద నేనున్నాను. ఎవరిని సంతోషపెట్టడానికి? ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుణ్ణి సంతోష పెట్టడానికే ఒంటరిగా ఒకవేళ దేవుడు నిన్ను ఉంచాడేమో. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మన సంతోషాన్ని వెతుక్కోవాలి. సంతోషాన్ని వెతుక్కోవాలి. మనము మనుషుల్లో సంతోషాన్ని వెతుకుతాం, కుటుంబంలో సంతోషాన్ని వెతుకుతాం, బంధువులలో సంతోషాన్ని వెతుకుతాం, సమాజంలో సంతోషాన్ని వెతుకుతాం, లోకములో సంతోషం వెతుకుతాం. ఎక్కడ వెతికినా ఏం దొరకదు అంటే సంతోషము దొరకదు. కానీ భక్తుడు అంటున్నాడు, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడమే నా సంతోషం. నేను అంటున్నాను, గుండెల మీద చేసుకుని మనం చెప్పగలమా? దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడంలో నేను సంతోషిస్తున్నాను. ఎవరి చిత్తాన్ని?
దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మనం సంతోషించేవారిగా ఉన్నామా? ఒకవేళ దేవుని చిత్తం మనం ఒంటరిగా బ్రతకడం దేవుని చిత్తం అయితే ఆ విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే చెప్పాలి, సంతోషముగా ఉండాలి. ఇంకా మనం ముందుకు వెళితే దేవుడు అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అదే 40వ కీర్తన 11వ వచనం అంటాడు దేవుడు. ఒకసారి చూద్దాం కీర్తనకారుడు ఏమంటున్నాడు. 11వ వచనం, యెహోవా అబ్బా నీ కృప సత్యము ఎల్లప్పుడూ నన్ను కాపాడును. చెప్పాలి, గాక. కాపాడును, చెప్పండి, గాక. వివాహం అయింది, ఇద్దరు కూడా చక్కగా ప్రమాణాలు చేసుకున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నిన్ను విడిచి పెట్టనని. చాలా హ్యాపీగా వివాహం జరిగింది. మంచి కారులో మంచి డెకరేషన్ చేసి కారులో ఆ జంటను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక చోట యాక్సిడెంట్ అయింది. దేవుని యాక్సిడెంట్ అయినప్పుడు మొట్టమొదటిగా వరుడు చనిపోయాడు. వెంటనే యాక్సిడెంట్ స్పాట్లో పెళ్ళైన వరుడు చనిపోయాడు. అందరూ అంటున్నారు, పెళ్లి చేసుకుని ఎవరిని మింగేసింది? చెప్పాలి, పెళ్లి చేసుకుంది భర్తనే మింగేసింది. మన నోట్లోంచి ఇలాంటి అద్భుతమైన మాటలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవునా కదా? దేవుని బిడ్డలారా, అలాగ అయినా ఒక 8 నుండి 10 గంటలకి ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఎందుకు ఈ మాట నేను మీకు చెబుతా ఉన్నాను అంటే, ఇప్పుడు మరి ఎవరిని అనాలి అంటే మీ అమ్మాయిని చేసుకుని మా అబ్బాయి చచ్చిపోడు, మా అబ్బాయిని చేసుకుని మీ అమ్మాయి చచ్చిపోయి అందరూ జుట్టు పట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మానవ జీవిత పరమార్థం ఏమిటో, ఈ భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు అర్థం కాకపోతే ఆ నిందను ఎవరొకరి మీద మనం ఏం చేస్తామో వేస్తాము. నేను ఒంటరిగా అయిపోవడం కారణము నువ్వే, నా ఒంటరి జీవితానికి కారణము నువ్వే అని మనము ఇతరులను నిందిస్తాము. కానీ దేవుని బిడ్డలారా, ఆ ఒంటరితనములో మనము ఎవరి చిత్తాన్ని వెతకాలి? దేవుని చిత్తాన్ని వెతకాలి. అలా వెతికితే అంటున్నాడు ఇక్కడ కింద కీర్తనకారుడు, నీ కృపా సత్యములు నన్ను కాపాడును. ఎప్పుడు కాపాడుతుంది దేవుని కృప నిన్ను? ఆయన సత్యము నిన్ను ఎప్పుడు కాపాడుతుంది? ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉంటావో. నేను ఒంటరిని కాను, నా రాకపోకల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఒంటరిని కాను అని ఎప్పుడైతే అంటావో ఆయన కృప నిన్ను కాపాడుతుంది, ఆయన సత్యము నిన్ను కాపాడుతుంది. మనుషులు కాదు మనల్ని కాపాడేవారు, ఈ లోకము కాదు మనల్ని కాపాడేది. మనల్ని కాపాడేది కేవలము దేవుని కృపే. దేవుని కృపే నిన్ను నన్ను సజీవు లెక్కలో ఉంచుతా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఒంటరి జీవితంలో కూడా మనము ప్రభువును సంతోషపెట్టేవారిగా, ఈ ఒంటరి జీవితంలో ప్రభువుని ఆనందపరిచేవారిగా ఉండాలని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. పాత నిబంధన చరిత్రలో దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము తీసారా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమునకు తలంచుకొనుము, నీవు లజ్జపడక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకుని. నువ్వు ఒంటరి కాదు. ఈ ఒంటరితనములో నువ్వు సిగ్గుపడకు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, అయ్యో నాకు భర్త లేడే, అయ్యో నాకు భార్య లేదే, అయ్యో నాకు పిల్లలు లేరే, అయ్యో నాకు ఎవరు లేరే, ఒంటరిగా ఉన్నానని సిగ్గుపడవలసిన పని లేదట. దేవుడు అంటున్నాడు, ఒంటరిగా ఉన్నావని సిగ్గుపడవలసిన పని లేదు. దేవుని బిడ్డ జాగ్రత్తగా మాటలు గమనించాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒంటరి జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడో.
కుటుంబం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? భర్త లేడని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎవరు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఆ ఒంటరి జీవితాన్ని గురించి నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? కిందకి చదివితే 5వ వచనములో, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు నీకు భర్తగా దేవుడే ఉన్నాడు, నీకు తండ్రిగా దేవుడే ఉన్నాడు, నీకు తల్లిగా దేవుడే ఉన్నాడు. కాబట్టి నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డల చాలా సందర్భాల్లో నేను ఒంటరిని 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 అంటావు తప్ప అసలు ఒంటరితనాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థము కావటం లేదు. అందరికీ కుటుంబం ఉంది, నాకు కుటుంబం లేదు. అందరికీ భర్త ఉన్నాడు, నాకు భర్త లేడు. అందరికీ భార్య ఉంది, నాకు భార్య లేదు. అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అనుకుంటామా? అనుకోమా? చెప్పండి, ఏం చెప్పాలి? అనుకుంటామా? చెప్పాలి. అనుకుంటాము. కానీ వాక్యం చెబుతా ఉంది, ఒంటరిగా నీ ఉన్న నీ జీవితం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఒంటరిగా నీ ఉన్నా, వెధవరాలుగా నీ ఉన్నా, ఎవరు లేని వ్యక్తిగా నీ ఉన్నా, నీ జీవితము చాలా ప్రత్యేకమైంది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. కాబట్టి నువ్వు భయపడకూడదు, నువ్వు సిగ్గు పడకూడదు, ఎందుకంటే ఆయన నిన్ను కోరుకున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఒంటరి జీవితం దేవుడిచ్చిందే, ఇది మనుషుల వల్ల కలిగిందే కాదు. కానీ ఈ ఒంటరి జీవితం కూడా ఎంతో గొప్ప కార్యాలు చేసిన వారు బైబిల్ చరిత్రలో ఉన్నారు దేవుని బిడ్డలారా. ఒంటరిగా వాళ్ళు ఉండి అద్భుతమైన కార్యాలు చేసిన వారు బైబిల్ చరిత్రలో ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు అన్న. ఎవరామె? అన్న. ఆమె ఎవరు? ప్రవక్తిని. అనేక సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వెధవరాలుగా ఉండి దేవుని కొరకు ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ దేవుని కొరకు అద్భుతమైన పాత్రగా బ్రతికిన స్త్రీ. ఆమె ఎవరు? ఒంటరి వారి చేత దేవుడు అద్భుతాలు చేయించలేదా? మనం చదివితే యేసు ప్రభు యొక్క శిష్యుల అందరిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు లేదా? యేసు ప్రభు శిష్యుల్లో ఎవరున్నారు? ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఆడవాళ్ళలో ఎక్కువగా దేవుని ప్రభుతో కలిసి పరిచర్య చేసి ప్రయాసపడిన స్త్రీలు ఉన్నారు. అందులో బాగా చేసినటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరేమిటి? ఏ మరియా? వెరీ గుడ్, మగ్దలేని మరియా. ఆవిడ కూడా ఒంటరిదే. పెళ్ళయిందో లేదో రికార్డులో లేదు, ఒకవేళ భర్త ఉన్నాడో లేదో రికార్డులో లేదు దేవుని బిడ్డలారా కదా. మగ్దాల్ అనే ప్రాంతానికి చెందిన మరియా. చాలాసార్లు ఆవిడ గురించి వినుంటారు. ఆవిడ ఒంటరిగా ఉన్న దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య చేసింది. పైగా ఆవిడ చాలా ధనవంతురాలు. 4 సువార్తలలో ఆమె గురించి చాలా గొప్పగా వ్రాయబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, మనము ఒంటరులము కాము. వీఆర్ నాట్ ఎలోన్. లోన్లీ లైఫ్. మన జీవితము ఒంటరి జీవితము కాదు. దేవుడే మనకి కుటుంబం, దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు సమస్తమని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. మనము ఒంటరి వారము కాదు. అయ్యో నేను ఒంటరిని సిగ్గుపడవలసిన పని లేదు, అయ్యో నేను ఒంటరిని భయపడవలసిన పని లేదు. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఒకవేళ ఒంటరిగా నీవు ఉన్నావని అనుకుంటూ ఉన్నావేమో. నేను ఒంటరిని అని నేను అనుకుంటూ చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని, అయ్యో ఒక అన్నయ్య నాతో ఉంటే బాగుండు, ఒక అక్క నాతో ఉంటే బాగుండు, అప్పుడప్పుడు అనిపించేది దేవుని బిడ్డలారా. కానీ కుటుంబంతో ఉన్నవారి కంటే ఒంటరిగా ఉన్నవారే బైబిల్లో ఎక్కువ గొప్ప కార్యాలు చెప్పండి చేశారు. కాబట్టి దేవుడిచ్చిన జీవితం అది ఒంటరిదైన ఆ జీవితము చెప్పండి శ్రేష్టమైన జీవితము దేవుని బిడ్డలారా. బహుశ్రేష్టమైన జీవితం. యవన కాలంలో కొంతమంది ఒంటరిగా ఉంటారు. తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది, తండ్రి మనల్ని
విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు మనకుంటారు? ఒంటరిగానే మనం ఉంటాం. అప్పుడు కూడా అనిపిస్తుంది, అయ్యో అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, అందరికీ కుటుంబం ఉంది, అందరికీ అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది, నాకెవరూ లేరే అని అనుకుంటూ ఉంటాము దేవుని బిడ్డలారా. కానీ ఎవరున్నారు అంటే అమ్మకు మించినవాడు, నాన్నకు మించినవాడు, అన్నదమ్ములకు మించినవాడు, అక్క చెల్లులకు మించినవాడు, బంధువులకు మించినవాడు, ఈ లోకంలో ఉన్న బంధాలు బాంధవ్యాల కంటే మించిన అనుబంధాన్ని, ఆప్యాయతను, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన రాకపోకల్లో ఎవరంటే తోడు? దేవుడే. దేవుడే మనకు తోడు. ఆయన అంటున్నాడు, నీ రాకపోకలందు నేను నీకు తోడుగా ఉంటాను, నా కృప నిన్ను కాపాడుతుంది, నా సత్యము నిన్ను కాపాడుతుంది. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావని సిగ్గుపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. నేను నిన్ను కాపాడుతాను అని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎంత అద్భుతమైనటువంటి జీవితము. సహజంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చాలా బాధ ఉంటుందండి. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి చాలా బాధ ఉంటుంది కదా. ఒంటరి తత్వాన్ని, స్త్రీ తత్వాన్ని చూసుకుని ఒంటరి ఆడవాళ్ళంటే అందరికీ చెప్పాలి మనలో మనమాట ఏంటది? లోకువ. అవునా కదా? మన భారతదేశ సాంప్రదాయంలో ఒంటరి ఆడవాళ్ళు అంటే బాగా లోకువ. కానీ ఒంటరిగా ఉన్న స్త్రీల గురించి బైబిల్ ఎంత అద్భుతంగా మాట్లాడిందో. ఒంటరితనాన్ని ఎందుకు నేను కలిగి ఉన్నాను అని ఒకవేళ నువ్వు అడిగితే దేవుడే నీకు అద్భుతమైన సమాధానము చెబుతాడు దేవుని బిడ్డలారా. ఒకసారి చూద్దామా? దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉంటాడో, దేవుడు మన జీవితాన్ని ఎలాగా సిద్ధపాటు చేస్తాడో మనం ఆలోచన చేస్తే ఈరోజు కుటుంబాన్ని కలిగి ఉండొచ్చు, కుటుంబం లేకుండా ఉండవచ్చు. కుటుంబాన్ని కలిగి ఉన్న దేవునికి మహిమ, కుటుంబం లేకపోయినా దేవునికి మహిమ. యోబన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. కుటుంబం ఉంటే దేవునికి స్తోత్రం, కుటుంబం లేకపోయినా దేవునికి స్తోత్రం. కానీ నా సంతోషం ఎందులో ఉంది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో నాకు సంతోషం ఉంది. అందుకనే నా జీవితాన్ని గురించి నేను ఒకసారి ఆలోచన చేస్తే నా జీవితాన్ని గురించి దేవుని గ్రంథం ఏమని మాట్లాడుతూ ఉందంటే 22వ కీర్తనలో అంటాడు, అద్భుతమైన కీర్తన దావీదు గారు మాట్లాడుతూ దేవుని బిడ్డలారా మంచి విషయాలు అక్కడ రికార్డు చేయబడ్డాయి. 22వ కీర్తన 9వ వచనంలో మనం జాగ్రత్తగా చదివితే ఏంటట? గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే. గర్భములో నుండి నువ్వు ఎలాగొచ్చావు? ఒంటరిగానే వచ్చావు. ఎలా వచ్చాము మనం చెప్పండి? ఒంటరిగానే వచ్చాము. గర్భముల్లో నుండి ఒంటరిగా వచ్చాము. ఒకవేళ ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవలసి వస్తే ఎలా వెళ్తాం? మనము ఒంటరిగానే వెళ్ళిపోతాం. అంటే జీవితం యొక్క ప్రారంభము ఒంటరిగానే. చెప్పండి, జీవితం యొక్క ముగింపు ఒంటరిగానే. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఒంటరిగా ప్రారంభించబడిన జీవితము ముగింపు కూడా ఒంటరిగానే ముగిస్తుంది. మధ్యలో ఎవరొస్తారు? నువ్వు గర్భములో నుండి బయటికి రావాలి కాబట్టి నీకు ఒక తల్లి కావాలి, నీకు ఒక తండ్రి కావాలి. తల్లి తండ్రి అనే బంధాన్ని ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కానీ ఈ భూమి మీదకి రావడానికి తల్లి కారకురాలు కాదు, తండ్రి కారకుడు కాదు. ఎవరంటే దేవాతి దేవుడు. ఈ ఒంటరి జీవితానికి, ఈ శ్రేష్టమైన మానవ జీవితానికి, నేను కలిగి ఉన్నటువంటి ఈ తత్వానికి కారకుడు ఎవరంటే దేవాతి దేవుడు. నేను ఒంటరిని కాను. గమనించాలి దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఒంటరిగా నన్ను తల్లి గర్భాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే గర్భవాసముగా మార్చాడు. 10వ వచనం అంటున్నమాట. గర్భవాసముగా గర్భాన్నే నివాసంగా మార్చాడు దేవుడు. ఎవరి కొరకు? నా కొరకు. నా కొరకు తల్లి గర్భాన్ని నేను ఉండడానికి ఎన్ని నెలలు? 9 నెలలు ఉండడానికి దేవుడు ఒక నివాసాన్ని ఎక్కడెట్టాడు? తల్లి గర్భంలో పెట్టాడు. తల్లి గర్భంలోనే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసిన దేవుడు భూమి మీద మనకు ఒక ఇల్లు ఇవ్వలేడండి? చెప్పాలి, ఒక ఇల్లు ఇవ్వగలడా? ఎన్ని ఇల్లులైనా దేవుడు మనకి ఇవ్వగలిగిన శక్తివంతుడు దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో మాకు అనిపిస్తుంది, అసలు నా గురించి నాకేంటో అర్థం కావట్లేదు,
చాలా సందర్భాల్లో కొంతమంది మళ్ళీ అంటారు, ఎందుకు వచ్చిన బతుకు నీది అంటారు. చాలామంది ఏమంటారు కొన్ని సందర్భాల్లో, ఎందుకు వచ్చిన బతుకు కదా. కొంతమంది జాలితో అంటారు, కొంతమంది ఎటకారంగా కూడా అంటారా, నీ బతుకు ఎందుకు వచ్చిన బతుకు అంటావు అని జాలితో అనేవాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు దేవుని బిడ్డ. అలాంటప్పుడు నిజమే నా జీవితము అసలు ఎందుకు వచ్చింది, ఈ జీవితం ఏంటి, నా జీవితాన్ని గురించి అసలు ఏంటి అని ఒకవేళ నువ్వు అడిగితే దానికి దేవుని వాక్యములో నుండి దేవుడు ఒక అద్భుతమైన సమాధానం చెప్తాడు. ఏంటయ్యా నా జీవితం అని ఒకవేళ నువ్వు దేవుడిని అడిగితే, ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడే కాబట్టి, ఏంటయ్యా నా జీవితం అంటే, నా జీవితాన్ని నువ్వు ఎలా డిజైన్ చేశావు, నా జీవితం యొక్క పరమార్థం ఏమిటి, కుటుంబంగా ఉండవలసిన నేను, నలుగురిలో ఉండవలసిన నేను ఒంటరిగా ఉన్నానే, ఏంటి నా జీవితం అని ఒకవేళ దేవుని నీవు అడిగితే ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. చూద్దాం. ఆ ఇర్మియా గ్రంథంలో ఇర్మియాను గూర్చినటువంటి మాట దేవుడు అంటున్నాడు. సర్వలోకానికి దీవెనకరమైన మాట అది. ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము తీసారా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవరా. 5వ వచనం, యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. అబ్బా, నువ్వు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఎప్పుడట? గర్భములో రూపింపబడక మునిపే. గర్భములో ఒక పిండమునకు రూపం రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పగలరా ఎవరైనా? డాక్టర్ గారు, మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్పగలరా? ఏమండి సిస్టరా? 5 నెలలు కదా. 5 నెలలకు ముందు ఆడపిల్ల మగపిల్ల కూడా తెలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? 5 నెలలు దాటితేనే కానీ తెలియకపోవచ్చు. కానీ దేవుని పిల్లరా, మొదటి నెలలో లేకపోతే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఎలాగుంటాము తల్లి గర్భంలో మనకి తెలియదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని పిల్లరా, ఒక అద్భుతమైన మాట, తల్లి గర్భంలోనికి వెళ్ళిన తర్వాత మనిషి ఎలా ఉంటాడు అని అనుకుంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో? ఏమండి, మనకు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. తల్లి గర్భంలో ఒక 20 రోజులు శిశువు ఎలాగ ఉంటుందంటే సేమ్ పురుగులాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక పురుగు ఎలాగుందో తల్లి గర్భంలో మనం కూడా ఆ పురుగులాగే ఉంటాం. ఆ పురుగులా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడట. మన ముక్కు వంకరగా ఉంటుందో, తప్పుడు ముక్కులాగా ఉంటుందో, దబ్బు ముక్కులాగా ఉంటుందో, మన కళ్ళు ఎలాగ ఉంటాయో, మన రూపం ఎలాగ ఉంటుందో, మన కాళ్ళు ఎలాగ ఉంటాయో, మన చేతులు ఎలాగ ఉంటాయో, మనం ఎలా మాట్లాడతామో, మనం ఎలాంటి పనులు చేస్తామో ఎప్పుడు చూశాడు దేవుడు? తల్లి గర్భంలో ఉండగానే చూశాడు. ఇంకా బయటికి రాలేదు. మనం బయటకు వచ్చాక మనం చూసి చాలామంది అంటారు అచ్చం అలా అలాగుందని, కొంతమంది అంటారు అచ్చం అలా అమ్మలాగుందని, కొంతమంది అంటారు, కొంతమంది మేనమామ పోలిక అంటారు, మేనత్త పోలిక అంటారు. కానీ ఏ పోలికో దేవుడిని ఎప్పుడు చూశాడు? పిండముగా ఉన్నప్పుడే చూశాడు. పిండముగా ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మన గురించి ఆయన కంటే ఎక్కువగా ఎవరికైనా తెలుసా అంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన గురించి బాగుగా ఎరిగినవాడు దేవాతి దేవుడు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నా అది దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని లేఖనం మనకేం చేస్తుంది? జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ ఒంటరితనములో దేవుడు నీకు ఇచ్చిన ఆ పాత్రను దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలి అంటే నమ్మకముగా బ్రతకాలి అని లేఖనము చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. 4వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది దేవుని బిడ్డలారా. 4వ కీర్తనలో అంటాడు,
4వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అంటాడు ఒక అద్భుతమైన మాట, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు అంటే బ్రతికింప చేయుదువు. ఎంత అద్భుతమైన మాట. నేను ఒంటరిగా ఉన్న నన్ను బ్రతికించేవాడవు నీవే. నీవే. ఒంటరి జీవితము దేవుని దృష్టిలో బహుశ్రేష్టమైన జీవితం. ఎందుకో తెలుసా? నేను పడుకున్నా నన్ను జీవింపజేసేవాడవు నీవే. నా జీవితంలో ఎప్పుడు ఏం కావాలో, వేటిని నేను కలిగి ఉండాలో, నాకు ఏమి అవసరమో నా గురించి సమస్తము ఎరిగిన దేవుడు. ఎప్పుడూ తల్లి గర్భములో తల్లి గర్భములో రూపము లేనప్పుడే మనకెప్పుడు ఏం కావాలో ఎరిగిన వాడు దేవాతి దేవుడు. మిమ్మల్ని అందులో ప్రశ్న అడుగుతున్నాను, ఏమండి ఒక నెల పోయిన తర్వాత మీకు ఏం కావాలి? ఎవరిని చెప్పగలరా? ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ఓ నెల పోయిన తర్వాత మీకు ఏం కావాలంటే ఎవరో సమాధానం గొడుగు కావాలి. వర్షాకాలం వస్తుంది కదా. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అంటే, ఎప్పుడు ఏం కావాలో నిజంగా మనకు తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉంటాయని గ్యారంటీ లేదు. కానీ మనకెప్పుడు ఏం కావాలో ఆ సరైన నిర్ణయము చెయ్యగలిగిన వాడు ఎవరంటే దేవాతి దేవుడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు, నేను ఒంటరిగా ఉన్నా నన్ను జీవింపచేసేవాడవు నీవే. ఎంత అద్భుతమైన మాట లేఖనం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఒంటరిగా జీవిస్తున్న మనము ఒంటరితనాన్ని మర్చిపోయి ఎవరి కొరకు బ్రతకాలంట? మనం చెప్పండి, ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి దేవుని కొరకు? ఒంటరిగా ఉన్న మనము దేవుని కొరకు ఎలాంటి బ్రతకాలి? ఒంటరిగా ఒకవేళ ఒక తల్లిగా నీవు ఉన్నావేమో, ఒంటరి భార్యగా నీవు ఉన్నావేమో, ఒంటరి భర్తగా మనం ఉన్నామేమో, ఒంటరి తనములో మనం ఉన్నప్పుడు కుమారుడిగా కానీ కుమార్తెగా కానీ ఎవరిగా మనం ఒకవేళ ఒంటరిగా ఉంటే ఈ జీవితం మనం ఎలా బ్రతకాలి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన మాట లేఖనంలో మనకు కనబడుతుంది. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, కొరింథీ పత్రికలో పౌలు మనం ఎలా బ్రతకాలో చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా మనకు ఎలా జీవిస్తే మన జీవితం యొక్క పరమార్థము, మన జీవితం యొక్క గమ్యము, మన జీవితం యొక్క ముగింపు శ్రేష్టముగా ఉంటుందో ఒక అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. మనం ఏం చేసామట? కడగబడ్డాము. దేవుని ఆత్మలో కడగబడ్డాము. కాబట్టి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం ఎవరు అంటే పరిశుద్ధులము. ఎలా తీర్చబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? పరిశుద్ధముగా నీతిమంతురాలుగా, పరిశుద్ధముగా నీతిమంతుడుగా. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలని వాక్యం చెబుతూ ఉందో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నా, కుటుంబం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, ఆప్తులున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మనము ఎలా బ్రతకాలట? పరిశుద్ధముగా నీతిగా బ్రతకాలని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా అలా బ్రతకడానికి, భూమి మీద బ్రతకడానికి మనకేం కావాలి? ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే మనం ఏం కావాలి అంటే బ్రతకడానికి కావలసిన తెలివితేటలు చెప్పండి కావాలా లేదా? తెలివితేటలు లేకపోతే బ్రతకడం చాలా కష్టమని ప్రతి ఒక్కరు చెప్తారు. అందుకనే జ్ఞానైన సొలొమోను అన్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లును ఏం కడతట? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఓ మాట నేను మీకు చూపించి
ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 2వ అధ్యాయం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము తీసారా? మనందరికీ తెలిసిన మాటే. 6వ వచనాన్ని చదువుదాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఈ మాట ఎందుకు చదివించానంటే, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, ఎలా బతకాలి? ఏమనిపిస్తుంది మనకి? ఏమండి, ఒంటరిగా ఉన్నాను, ఎలా బతకాలి? నా వెనకాల ఎవరూ లేరు, ముందు ఎవరూ లేరు, ఎలా బతకాలి అంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఏం కావాలి? మనకి జ్ఞానము కావాలి. అందుకని జ్ఞాని అని సొమ్ములో అంటున్నాడు, నీ ఒంటరిగా ఉన్నా నువ్వు అద్భుతంగా బ్రతుకుతావు. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానము ఇస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కడతాడు. ఒంటరిగా ఒకవేళ నీవు ఉన్నా, కుటుంబం లేకపోయినా కానీ దేవుడు నిన్ను గొప్పగా ఈ భూమి మీద నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనే మనను జీవింపచేసేవాడు, ఆయనలే మనను బ్రతికించేవాడు, ఆయనే మన జీవితాలను మార్చగలిగిన శక్తివంతుడు అని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఒకవేళ ఎవరైనా మన కుటుంబాల్లో ఒంటరిగా ఉండి నేను ఒంటరిని అని అనుకుంటూ ఉంటే, ఈ రాత్రి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, కుటుంబంలో ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు. రెండవది, సిగ్గుపడవలసిన పని లేదు. ఆయనే ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఈ ఒంటరితనాన్ని ఇచ్చినవాడు ఎవరు? దేవాతి దేవుడే. నా జీవితం గురించి దేవుడు ఎప్పుడు తెలుసు? తల్లి గర్భములో రూపము రాకమునుపే నా జీవితాన్ని గురించి దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు నన్ను నడిపించగలిగిన సమర్థుడు, నడిపించగలిగిన శక్తివంతుడు. ఇప్పుడు మనం చెప్పాలి, నేను ఒంటరిని కాను, నేను ఒంటరిని కాను, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మనము ఒంటరిలము